జాగ్రత్తగా వేసుకో, ఎందుకంటే మొత్తం కూడా చిదురు అయిపోయింది. చిదురు అయిపోతే మళ్ళీ అన్నంలో తినబుద్ధి కాదు. ముక్క విడిగా ఉంటేనే బాగుంటది. ముక్కటి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా ఉంది? చాలా బాగుంది. మరి ఇంట్లో వండుకుంటే అట్టాగే ఉంటది. ఎంత హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈ రోజు వచ్చేసరికి మన ఛానల్లో ఒక మంచి ఫుడ్ వీడియో అయితే చేస్తున్నాము. ఈ రోజు ఫుడ్ వచ్చేసరికి మన ఇంట్లోనే ఫుడ్ తయారు చేయించుకొని, సండే కదా సరదాగా బయటకు అయితే వచ్చాము. ఇదిగోండి పచ్చడి పొలాలు అంతా కూడా చూడండి ఎలా ఉందో. సో గ్రీనరీ మొత్తం కూడా చాలా బాగుంది కదా. మా పొలం దగ్గరికి వచ్చాము. మనకి వీడియోస్ లేట్ అయినప్పుడల్లా ఎక్కడ ఉంటామని చాలా మంది అడుగుతున్నారు కదా, ఎందుకు వీడియోస్ లేట్ అవుతున్నాయని. అప్పుడు ఇంటి దగ్గర ఈ పొలం పనులు ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు సండే కాబట్టి ఈరోజు సరదాగా మా ఊర్లో ఫిష్లు ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? తెనాల దగ్గర నుంచి తీసుకొస్తారు. అక్కడ నుంచి తీసుకొచ్చి మా ఊర్లో అమ్ముతారు. అయితే ఈరోజు మార్నింగ్ వెళ్ళి ఫుడ్ మొత్తం చేప తీసుకొని, ఆ ఫిష్ వచ్చేసరికి ఏంటది జల్లా ఫిష్ అంట. దాంట్లో ఏంటంటే ఒకటే ముళ్ళు ఉంటుందంట. ఆ ముళ్ళు ఒకటే ముళ్ళు చేప ఒక 1.5 కిలో కొట్టించుకొని ఇంట్లో వండించి పార్సిల్ లాగా చేసుకొని పొలం దగ్గరకు వచ్చి తిందామని సరదాగా అయితే వచ్చాము. మీ అందరు కూడా చూపిద్దామని ఒకసారి మాది మొత్తం చుట్టుపక్కల చూడండి ఎట్లా ఉందో. సో ప్రతిరోజు ఇక్కడికి వస్తాం, చాలా సరదాగా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ చూడండి, మాకు ఒక వాగు ఉంటుంది, కాలువ. మా ఊరు మొత్తం కాలువలో ఉంటాయి అనుకోండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇది వర్షాలు పడినప్పుడు, నాగార్జున సాగర్ డ్యామ్ ఫుల్గా వాటర్ వచ్చినప్పుడు ఈ కాలువలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఆల్రెడీ నాగార్జున సాగర్ డ్యామ్ నిండింది కదా, అందుకని ఈ కాలువ బాగా వస్తుంది వాగు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు పక్కన వాటర్ ఉన్నాయి, అట్లాగే ఇటు పక్క చూస్తే మనకి గ్రీనరీ కూడా బాగుంది. కానీ ఇక్కడ కూర్చొని తింటే చాలా బాగుంటుంది. కానీ మనకి ఇటు సైడ్ చూస్తే ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం కూడా చదునుగా అయితే లేదు. ఇంకా ఇక్కడ రోడ్డు మీద కూర్చొని తిన్నామంటే ఏ ఒకటి బండ్లు వస్తూనే ఉంటాయి, ట్రాక్టర్లు వస్తాయి, ఎద్దుల బండ్లు వస్తాయి. మొత్తం కూడా పద్దాకులు తింటా ఉంటుంటే మధ్యలో ఎగుస్తూ ఉండాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గరలోనే ఒక మంచి ప్లేస్ అయితే చూసుకున్నాము. ఇక్కడ బాగాలేదా? ఇక్కడ మొత్తం ఇంకా ఇట్లా ఉంది కదా, చదువు డౌన్ ఉంది కదా, డౌన్ ఉంది బాగాలేదు. పోతే ఇంకా అటు పక్క చెట్టు కింద పోవాలి. ఆ చెట్టు కాడికా? చెట్టు కాడికి వెళ్ళాలంటే వాగు దిగాలిగా. వాగు పాములు ఉంటాయి, ఎందుకుండో వానపాములు అంటే ఉంటాయి కదా, నీలపాములు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు దగ్గర 5-6 ఉంటాయి. బండ్లు కూడా ఉన్నాయి, బండ్ల కింద ఉంటాయి, దగ్గరికి వెళ్ళాం. యువతల పక్క ఇంకా మంచి ప్లేస్ ఉంటే అక్కడ చూద్దాం. ఇక్కడ రోడ్డు మీద వద్దులే కానీ అది ముందుకు వెళ్దాంపా. అక్కడ ఆ చెట్టు కింద కూర్చొని తిందాం, దూరంగా చెట్టు ఉంది చూడు, అడికెళ్ళి. మళ్ళీ మనకి ఏంటంటే ఆదివారం కాబట్టి అంటే కొంతమంది తక్కువ పొలానికి వస్తారు. లేరులే, పొలాలకి ఎవరు లేరు. ఇవాళ సండే కాబట్టి పొలం అందరూ రైతులు కూడా సెలవు తీసుకుంటున్నారు. ఎక్కడో ఒకరు కనపడుతున్నారు. రోజు అయితే ఫుల్గా ఉంటారు ఇదంతా, అసలు మొత్తం వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఎందుకు మనకి ఇబ్బంది, ఎందుకంటే ఇక్కడ కూర్చొని తింటే ఇబ్బంది అవుతుంది కదా, అక్కడికి వెళ్ళి తినేద్దాం. గాయస్, యాక్చువల్గా అయితే మార్నింగ్ టైంలోనే రెడీ అవ్వాలి. మనకేంటంటే లేట్ అయింది బాగా, ఇంకా ఆల్మోస్ట్ టైము 4 అవుతూ ఉంది. ఈవినింగ్ టైం అయ్యేసరికి ఇదిగోండి మనకి సూర్యుడు కూడా అలాగే ఫేస్ మీద పడతా ఉన్నాడు చూడండి. మొత్తం కూడా క్లైమేట్ ఎట్లా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. వర్షాలు మొత్తం పోయాయి అనుకుంటా, ఇంకా వర్షాలు అయితే పడడం లేదు, మొత్తం కూడా ఎండ వస్తుంది, రోజు ఎండ కాస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ కొంచెం బాగుంది, ఇక్కడ కూర్చొని తిందాం ఈరోజు మనం. సో యాక్చువల్గా ఏంటంటే చికెన్ అయితే మటన్ అయినా ప్రాబ్లం ఉండేది కాదు. ఇది మేము తెచ్చింది ఫిష్ కదా, చేపలు కొంచెం స్మెల్ వచ్చినా కానీ ఏంటంటే మనకి పాములు వెంటనే వస్తాయి అన్నమాట. నీళ్ళ పాములు చేపలు అంటే చాలా ఇష్టం. ఎక్కడ కొద్దిగా స్మెల్ వచ్చినా కానీ టక్కున వస్తూ ఉంటాయి అనమాట. సో అందువల్ల మేము ఏంటంటే ఆలోచిస్తున్నాం కొంచెం. ఇక్కడ పక్కన కూర్చొని తినవచ్చు, కానీ మెయిన్ పాముల వల్ల చాలా ఇబ్బంది. అవును, అసలు లొకేషన్ కూడా చూసారు ఎట్లా ఉందో, మామూలుగా లేదు కదా. మొత్తం వాటర్ సూపర్గా ఉంటుంది. మేము అప్పుడప్పుడు సరదాగా వీడియోలు చేయాలన్నా కానీ ఏమైనా తినాలంటే ఇక్కడికే వస్తాం. కాకపోతే ఈరోజు చేపలు కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది. చూడండి ఎట్లా ఉందో, వాటర్ అయితే చాలా ఉన్నాయి గాయ్స్. వర్షాలు పడబట్టి నీళ్ళు వస్తున్నాయి, లేకపోతే ఇదంతా ఎండిపోయి ఉంటుంది. ఎప్పుడు చూసారు ఎలా అవుతుందో, పెద్దది మొత్తం. యాక్చువల్గా కాలం అయితే చాలా పెద్దది, మొత్తం కూడా క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కూర్చుందామా? అక్కడ పెట్టేసి కూర్చుందాం, చదునుగా ఉంది ప్రశాంతంగా. వాటర్ కూడా దగ్గరలో ఉంటాయి మనకి తాగడానికి, ఏమన్నా ప్లేట్లు కడుక్కోవడానికి, అన్నిటికీ. ఇక్కడ కూర్చుందాం, గొంతులో కూర్చుందాం. ఇక్కడ ఇక్కడ పెట్టేసి అక్కడ బాగానే ఉంది, ఇక్కడ పెట్టి. ఓకే, సెట్ అయిపోయింది. ఇంకా సెట్ అయిపోయింది. ఓపెన్ చేయి, కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి. మనం వాటర్ అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. వాటర్ 1 లీటర్ అయితే సరిపోతాయి కదా. వాటర్ కన్ఫర్మ్. ఈ వాటర్ ఎక్కడ తాగుతాం? వాటర్ చూడు ఎంత మురికిలో ఉన్నాయో. ఒకప్పుడు అంటే
అన్నాలు తిని పొలానికి వచ్చి క్యారేజీ గిన్నెలతో నీళ్లు ముంచుకొని తాగేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు, మొత్తం మారిపోయింది. నీళ్లు అన్ని మందులు కొట్టి ఆ మందులు అన్నీ కూడా నీళ్ళలో వస్తూ ఉంటాయి, అంతా మురికి మురికి. ఇంకా డ్రైనేజీ కాలంలో అయితే మొత్తం ఎక్కువ కలిసిపోతున్నాయి వీటిలోనే, ఇంకా మనం ఇవి తాగలేం. సో ఎప్పుడైనా కానీ మినరల్ వాటర్ తాగాలి. లేదంటే ఇంటికాడ పైపులు నీళ్ళు ఉంటాయి కదా, బోరింగ్ నీళ్ళు, అవి కూడా తాగొచ్చు ఒక రకంగా. కానీ కాలంలో మాత్రం ఇప్పుడు అంతా కల్తీ. మనం బయట తెచ్చుకున్నట్లయితే మనం ఇస్త్రాకులే తెచ్చుకునే వాళ్ళు. ఈ రోజు ఇంట్లో చేయించింది, మామూలు ప్లేట్లు తెచ్చాము. ఇప్పుడు దాకా ప్లేట్లు తినలేదు, ఫస్ట్ టైం ప్లేట్లు తెచ్చుకొని తింటా ఉన్నాము. చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట ప్లేట్లు, ఇంటికి కూడా వెళ్ళాం కదా. ఇంకా బయట మనం రూమ్స్లో తీసుకుంటున్నప్పుడు అంతా ఇస్త్రాకులోనే ఎక్కువ తినేది. చాలా రోజుల తర్వాత ప్లేట్లో భోజనం అయితే చేస్తున్నాం మేము ఇప్పుడు. గంట ఒకటి తెచ్చాము, రెండింటికి ఒకటే గంట. ఇంకా గంటలు మనకి గంటలతో పెద్ద పని లేదు, ఇప్పుడే కూర రెడీ అయింది, ఇంకా కడగను కూడా కడగలేదు, అలాగే తెచ్చేసాం అనమాట. ఇదేంది సంచి మందులదేనా? ఇది రైస్ బౌలు రైస్ అయిపోయింది. కర్రీ కూడా తెచ్చాను. కర్రీ 1.5 కిలో కొట్టించాము. అప్పటికి అంటూనే ఉన్నాడు, కేజీ కొట్టమంటే కేజీన్నర ఉంది, ఇంకా ఇంతకు మించి చిన్న చేప లేదన్నాడు. ఇంకా తప్పదు, 2 కేజీల పైన లేదా 2 కేజీల పైన ఉంది, దాన్ని కొడతా అంటున్నాడు. మనకి ఎందుకు కేజీ సరిపోతుంది కానీ ఇంకా దాన్ని ఎందుకు మిగిలిపోతే మళ్ళీ బాగోదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను, చూడండి ఎట్లా ఉండిద్ది కర్రీ. ఇప్పుడే మనం వండుకొని తీసుకొచ్చాము, చాలా వేడిగా అయితే ఉండిద్ది. అదిగోండి చూడండి, ఆహా స్మెల్ మామూలుగా రావట్లేదు. స్మెల్ అయితే అదిరిపోయింది, అసలు స్మెల్ అదిరిపోయింది. చూడండి మొత్తం వేడిగా ఉంది కదా, ఆవిరి అయితే ఎట్లా ఉంది చూడండి. ఇది జల్లా అంటారంట ఫిష్ వచ్చేసరికి. ఇదేంటంటే మనం ఇప్పుడు తెచ్చింది జల్లా ఫిష్, జల్లానే కదా. జల్లా పేర్లు అయితే చేపలకి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ బురద మట్టలు అంటారు, వీటిలో దొరికే వాటిని ఏంటి బొచ్చులు అంటారు. ఈ జల్ల ఫిష్లు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒకటే ముళ్ళు ఉండిద్ది, అంటే వేరే వాటికి బురద మట్టకు కూడా ఒకటే ముళ్ళు ఉండిద్ది, అట్లా ఆ టైపులో. ఆహా, అంటే మనకు ఫైనల్ గా ఏం చెప్పారంటే వాళ్ళు, వేరే ఉండే అయ్యొద్దు బాబు ఇది తీసుకోండి, ఇందులో అయితే ముళ్ళు అయితే అసలు ఉండవు, ఒకటే ముళ్ళు, మీరు ప్రశాంతంగా తినొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా, నోటికి అయితే అడ్డం పడు, ఇదే ట్రై చేయండి అని చెప్పారు వాళ్ళు. గొంతులో ఉండే అయ్యి కదా సన్న ముళ్ళు, అవి గొంతులో గుచ్చుకుంటా ఉంటాయి అనమాట. ఒకటి కాకపోయినా ఒకటి అట్లా పోయిందంటే ఇంక అంతే సంగతులు. చిన్న తినాలి, మనకి చిరాకు వస్తుంది, ఇంకా మళ్ళీ అది ఎంత తిన్నా కానీ కడుపు నిండదు. ఇదైతే ఒకటే ముళ్ళు, ఫాస్ట్ గా తినొచ్చు గట్టిగా. సరే ఇంకా మనం లేట్ చేయకుండా తినేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది జల్ల చేప అంటారు కదా, మీరు కొంతమంది చూసుంటారు, కొంతమంది చూసుండరు. ఈ జల్లలాగా సేమ్ మనకి చందమామ చేప అంటారు, అట్లా బొచ్చ చేప అంటారు. బొచ్చలు ఏంటంటే ముళ్ళు అనేది చాలా ఉంటాయి, చిన్న చిన్న ముళ్ళు. కొరమీన్ అంటే ఏంటిది మరి? కొరమీన్ అంటే దాంట్లో ముళ్ళు తక్కువ, ఒకటే కదా చేప, ఇదేగా బురద మట్టలాగా ఉంటుంది కూడా లైట్ గా. ఇందులో కూడా రకాలు ఉంటాయి కాబట్టి ఇందులో ముళ్ళు ఉండవు, ఇంకో దాంట్లో అయితే ముళ్ళు అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇంకా మనం దీన్ని అయితే తినేద్దాం ఒకసారి చూసి. ఆడే కడుగు, ప్లేట్లు వాష్ చేయి. ప్లేట్లు కడగదు ఫస్ట్ ఫ్రెండ్స్, మనం నీట్గా ఉంచుకోవాలి ప్లేట్లు, జాగ్రత్తగా ఉండాలి. పాములు సైడ్కి కూడా ఉంటాయి, మాట్లాడుతుంటే ఉండవులే. ఇప్పుడు చేపలు మూత ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు వస్తూ ఉంటాయి చిన్నగా వాసనకి, ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు కడిగావా? కడుక్కొని రా, ఇంకా 2 ఇట్లా సరదాగా బయటకు వచ్చి నేచర్లో పక్కన కాలువ, ఫ్యామిలీతో వస్తే ఇంక ఎట్లా ఉంటుందో చూడు. అదిగా మనం ఏంటంటే ఇంట్లో వండుకున్న ఫుడ్ కదా, చాలా బాగుంటుంది. ఇంట్లో వండుకున్న టేస్ట్ బయట వస్తుంది అసలు. గాయ్స్, క్లైమేట్ మొత్తం పోయింది. ఇప్పుడు చూడండి మళ్ళీ ఎట్లా ఉందో, ఈవినింగ్ టైం అయిపోయింది కదా. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఫుడ్ అయితే తిందాం. కర్రీ చేస్తున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ చాలా జాగ్రత్తగా వేసుకో, ఎందుకంటే మొత్తం కూడా చిదురు అయిపోయింది. చిదురు అయిపోతే మళ్ళీ అన్నంలో తినబుద్ధి కాదు, ముక్క విడిగా ఉంటేనే బాగుంటుంది. అది చేప ప్రాణం ఎప్పుడు దాకా ఉంటుందంట. ఎప్పుడు దాకా అంటే తినేదాకా ఉండిద్ది, తిన్నదాకా. కూర వండిన తర్వాత కూడా దాన్ని కోసి ప్రాణం అలాగే ఉంటుందంట. మనం ఎప్పుడైతే తింటామో కడుపులోకి వెళ్ళిపోయిద్దో అప్పుడే చేప ప్రాణం పోయిద్దని చెప్తా ఉంటారు పెద్దోళ్ళు. ఇవన్నీ ఎప్పుడెప్పుడో విన్నాను, గుర్తొచ్చింది చెప్పా. చేపల కూర తింటున్నాం కదా, మనకి చారు చాలు, చారుతో అన్నం మొత్తం తినేయచ్చు, ఎందుకంటే చారు అంత టేస్టీగా ఉండిద్ది. కూర కూడా లేట్ అయ్యే కొంది టేస్ట్ వచ్చిందంట. కొంది నైట్ వండుకున్నాం అనుకో, మార్నింగ్ తిన్నామంటే అప్పుడు చాలా టేస్ట్ ఉండిద్ది అని చాలా మందికి తెలుసు, మీకు కూడా తెలుసు. సద్యానంలో తిన్నా కానీ చేపల కూర అప్పుడే రుచి వచ్చిందంట. మిగతా కూరలు ఏమో వేడివేడిగా తినాలి, చేపల కూర సద్ది పడ్డాక తినాలి. పెద్దలు ఊరకనే చెప్పలేదా బాబు, ఎన్ని కనిపెట్టారు నాయన.
మళ్ళీ ఫ్రెండ్స్ ఈ చేపల కూర మనం రైస్లో తింటేనే బాగుంటుంది, వైట్ రైస్లో తింటే మాత్రమే టేస్ట్ ఉంటుంది. వీడికి బిర్యానీ దోశలు ఇవన్నీ పనిచేయవు, చపాతీలు ఏం బాగోవు. ఒక్క వేడి వేడి తెల్లన్నంలో పెట్టుకొని తింటేనే బాగుంటుంది. ముళ్ళు చూడు ఒకసారి, ఎందుకని నువ్వు అసలు ముళ్ళు చెప్పాడు కాబట్టి ఒకసారి చూద్దాము. మనకి ఈ చేప గురించి తెలియదు, అంటే వేరే చేపలు బురదమట్ట తిన్నాం కాబట్టి ఇది ఫస్ట్ టైం తింటున్నా ఫ్రెండ్స్. నేను అయితే ఒక్క ముళ్ళు చేప, ఒక్క ముళ్ళేలే, సెంటర్ లో ఒకటి ఉండిద్ది అనుకుంటున్నా ముళ్ళు, అంతే మనకి వెన్నుపూసలాగా అలా ఉంటుంది. ఇదిగోండి ముళ్ళు అయితే ఏం లేదు ఫ్రెండ్స్, ఇంకా మధ్యలో లేవు. మొత్తం కూడా ఎట్లా ఉందంటే మనకి మెత్తగా ఉంది, ధైర్యంగా తినొచ్చు ఎలాంటి రిస్క్ లేకుండా. జల్ల ఫిష్ అంటారు. రేపు ఫిష్ మార్కెట్కి వెళ్ళినప్పుడు జల్ల ఫిష్ అని అడగండి, అంటే దొరికితే మనకి ఎండిపూసలాగే కదా, ఒకటే బార్కి అంతే. ఇది తీసేసామంటే ఇంక ఫ్రెండ్స్ మనకు పక్కన పెట్టేసుకొని ఇది మొత్తం కూడా నోట్లో వేసుకోవచ్చు, మొత్తం కరిగిపోయినట్టు కదా. మనకి చికెన్ ఎట్ అయితే ఉండిద్దో మామూలుగా అది ఉండిద్ది కదా చికెన్, ఆ టైప్లో ఉంది సేమ్ యాజ్ టీజ్గా అట్లాగే. ఇదిగో ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం కూడా చారు ఉంది కదా, చారులోకి మా చారు కలుపుకొని ఒక మొక్కటి తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎలా ఉంది? చాలా బాగుంది. మరి ఇంట్లో వండుకుంటే అట్టాగే ఉంటుంది. ఎంతైనా ఇంట్లో వండుకోవటం వేరు, బయట తెచ్చుకొని తినటం వేరు. ఇంట్లో వండుకుంటే చాలా టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది నాకైతే. ఇందులో మనకు తక్కువైంది ఏంటంటే ఆనియన్స్ అవి బాగా అవి అవసరం లేదు చేపకి, అలా లేకపోయినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మనం ఇంట్లో వండుకున్నాం కాబట్టి చాలా టేస్ట్ వచ్చింది. ఎప్పుడైనా మనం చేపల కూర తినేటప్పుడు ఇట్లా కలుపుకొని చారుతో కొంచెం కలుపుకోవాలి. ఇది ఉందిగా ఫ్రెండ్స్ మనకి ఇవన్నీ చేపల ముక్క, ఇట్లా ముక్క తీసుకోవాలి, అంటే ముక్కకు ముద్ద అంటారు కదా ఆ టైపులో అదొకటి ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ముక్కలాగా పీస్ లాగా తినాలి. అట్లా తింటే మనకు చాలా టేస్ట్ వచ్చింది, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. గాయస్ ఫుడ్ అయితే ప్లేట్లో తీసుకున్నాను, ఇంకా ముక్కలు మనకి ఏంటంటే ఫిష్ ముక్కలు అయితే చాలా వచ్చాయి. ఇదిగోండి, నాకు నిజంగా తలకాయ కూర అంటే చాలా ఇష్టం. ఇదిగోండి ఇలా హెడ్ అయితే దీంట్లో చాలా టేస్ట్ అయితే వచ్చింది. ఇలాంటి 2 ముక్కలు మంచి వేసుకొని తిన్నామంటే అప్పుడు ఉంటుంది, మామూలుగా ఉండదు. సరే టేస్ట్ చేస్తున్నా. చారువా చేపల కూరకి ఎప్పుడైనా కానీ చారువా చాలా ఇంపార్టెంట్. ముక్కలు కూడా చాలా బాగున్నాయి. నిజంగానే ఒక్క ముళ్ళే ఉంది, 2 మామూలుగా ముళ్ళు చాలా ఉంటాయి కదా వేరే చేపలు అయితే, దీంట్లో లేదు, ఒకటే ఉంది. అది వెన్నుపూస అనుకుంటా, ఇంకా స్ట్రైట్గా ఇంకంతా కండ. ఇదిగోండి మొత్తం కూడా కండ చూసారా. ఇప్పుడు మీకు చేపరం పూర్తిగా ఓపెన్ చేస్తా చూడండి, మొత్తం ఓపెన్ చేసా కదా. ఇదిగోండి ఒక్కటే ముళ్ళు. ముళ్ళు చూసారా ఎంత ఉందో, మొత్తం ఎన్నిపూసలాగా బార్కి. ఇవ్వండి ఇవన్నీ చాలా షార్ప్గా ఉన్నాయి. సో దీన్ని పక్కన పెట్టుకుంటే ఇంకా మనకి మిగతా మొత్తం కూడా కండ. ఇదిగోండి అన్నీ కూడా ఏ పీస్కి ఆ పీస్ ఉంది కదా, ఇంకా దీన్ని మనం రైస్లో కలుపుకొని తింటేనే ముద్దకో ముక్క కలుపుకొని తినాలంటారు కదా. సో ఇలాగే ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఇంట్లో వండుకున్నాం కదా, మంచి టేస్ట్ అయితే వచ్చింది ఫుడ్కి. ఇంకా మొత్తం దబా మొత్తం తినేద్దాం ఫాస్ట్గా. మొత్తానికైతే ఫుడ్ మొత్తం అయితే తిన్నాము, అంటే మరీ ఎక్కువ తినలేకపోయినాం. ఒక 4 పీసులు తినేసరికి సరిపోయింది, కడుపులో ఎత్తిపడింది. ఇంట్లో ఫుడ్ కదా ఎక్కువ తినలేం. ఇదిగోండి ఇంకా కర్రీ వచ్చేసరికి చాలా ఉంది చూడండి. సో ఇంక దీన్ని అయితే మళ్ళీ పార్సిల్ తీసుకొని పోతున్నాం. ఇంకొక 2 ఉంటే బాగుండేది, మొత్తం పర్ఫెక్ట్గా అయిపోయేది. 2మే కదా వచ్చింది. ఈసారి సండే గట్టిగా ప్లాన్ చేద్దాం. ఇంకా ఈసారి మాకు దగ్గరలో ఒక డ్యామ్ ఉంది, ఆ డ్యామ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిందాం, రెడీ చేసుకొని మనమే తయారు చేసుకొని. చాలా బాగుంటుంది. ఆల్రెడీ ఇప్పుడు వాటర్ కూడా చాలా ఫుల్గా, ఎక్కడ పట్టినా నీళ్ళు చాలా ఉన్నాయి. వాటర్ దగ్గరికి వెళ్తే చాలా బాగుంటుంది ఫీలింగ్.
సరే ఇదంతా కూడా ప్యాక్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఫ్రెండ్స్ మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇలాంటి మంచి మంచి ప్లేస్లు ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలు మిస్ అవ్వదు. ఓకే, థ్యాంక్ యూ గాయస్.